ఇంతవరకు మహాభారత కాలం నుంచి విక్రమ శకం వరకు మన అసలైన చరిత్రను, చరిత్ర కాలాలను తెలుసుకున్నాం. మహాభారత కాలం నుంచి విక్రమాదిత్య వరకు భరతఖండాన్ని పాలించిన రాజులెవరు, వారి అసలు కాలాలేమిటి, వరుసగా మరోసారి తెలుసుకుందాం. ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుందాం. ఇన్నాళ్ళు చరిత్ర పుస్తకాల్లో మనం ఎన్ని తప్పులు చదువుకుంటున్నామో ఈ చరిత్ర వరుస క్రమం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ చారిత్రక కాలాలకు ఆధారాలుగా మేము తీసుకుంటున్న గ్రంథాలు కోట వెంకటాచలం గారి చరిత్ర పరిశోధనా గ్రంథాలు, వ్యాస మహాభారతం, కాళిదాసు రచించిన జ్యోతిర్విదాభరణ గ్రంథం, అత్యంత ప్రామాణిక చారిత్రక గ్రంథంగా ఖ్యాతి పొందిన కల్హణ రాజతరంగిణి, ప్రఖ్యాత విదేశీ పర్యాటకులైన టాలమీ, జాన్ లూయిస్ బర్ఖార్డ్ రాసిన ట్రావెల్స్ ఆఫ్ అరేబియా, మగస్తనీస్ పర్యటన వివరాలు, పురాణాల్లో వివరించిన చారిత్రక ఆధారాలు, అలాగే బ్రిటిష్ వారు గ్రంథస్థం చేసిన ఇండియన్ యాంటిక్వరీ, ఇంకా ఎన్నో. మహాభారత యుద్ధం జరిగిన కాలాన్ని మహాభారతాన్ని రచించిన వ్యాసుడే నక్షత్ర గమనాలు, గ్రహ గమనాల ఆధారంగా స్పష్టంగా చెప్పారు. ఆ లెక్క ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన కాలం 3138 BCE. ఈ 3138 BCE భారత చరిత్రను మలుపు తిప్పిన చాలా ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది నుంచి హస్తినాపురం ప్రభ కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మగధ రాజ్యం నెమ్మదిగా శక్తివంతం అవుతూ వచ్చింది. మహాభారత యుద్ధం ముగిసిన 3138 BCEలో భారత చక్రవర్తిగా, హస్తినాపురం రాజధానిగా యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ ఏడాదే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు ఉత్తర గర్భాన జన్మించాడు. మహాభారత యుద్ధంలో బృహద్రథ వంశీకుడు జరాసంధుడి కుమారుడు సహదేవుడు మరణించాడు. ఈ సహదేవుడి కుమారుడు సోమాధి. అతను మగధ రాజు అయ్యాడు. కురువంశం పాలించినంత వరకు బృహద్రథ వంశీకులు పాలించిన మగధ హస్తినకు సామంతరాజ్యంగా ఉండేది. 3102 BCEలో శ్రీకృష్ణ అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు దేహం వదిలేసిన నాటి నుంచి కలియుగం ప్రారంభమైంది. ఆ తేదీని కూడా కోట వెంకటాచలం గారు తన గ్రంథాల్లో రాశారు. ఇప్పటి లెక్కల ప్రకారం 3102 BCEలో ఫిబ్రవరి 20న శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేశారు. 3101 BCEలో మన చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమితో కలిశకం 1వ సంవత్సరం ప్రారంభమైంది. శ్రీకృష్ణ అవతార సమాప్తి తర్వాత అంటే 3101 BCEలో పాండవులు స్వర్గారోహణం చేశారు. వారు మరణించిన తర్వాత అదే ఏడాదిలో అంటే 3101 BCEలో అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు హస్తినాపురం రాజధానిగా భరతఖండ చక్రవర్తి అయ్యాడు. ఆ సంవత్సరం నుంచి ఆ కాలాన్ని కలిశకం లేదా యుధిష్ఠిర శకం అని పిలిచేవారు. వ్యాసుడు మహాభారతాన్ని రచించిన కాలం 3101 BCEనే. 3042 BCEలో పరీక్షిత్తు మరణించాడు. అంటే 59 ఏళ్లు పరీక్షిత్తు పాలించాడు. పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు 3042 BCEలో చక్రవర్తి అయ్యాడు. జనమేజయుడు కాలం గురించి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని బ్రిటిష్ వారే గ్రంథస్థం చేసిన ఇండియన్ యాంటిక్వరీ గ్రంథంలో మనం చూడొచ్చు. జనమేజయుడు 29 ఏళ్లు పాలించాడు. ఆ తర్వాత జనమేజయుడు చేసిన దానాలను ఒక శాసనంగా వేశారు. వాటిని దాన శాసన పత్రం అంటారు. ఆ దాన శాసన పత్రంలో జనమేజయ కాలాన్ని స్పష్టంగా రాశారు. ఆ దాన శాసన పత్రంలో ఉన్న కాలం జయాభ్యుదయే యుధిష్ఠిర శకే ప్లవంగాఖ్యే ఏకోననవతి వత్సరే అని ఉంటుంది. దాన శాసనంలో ఏకోననవతి అంటే 89 అని అర్థం. అంటే జనమేజయుడు కాలం కలిశకం 89 అని అర్థం. కలిశకం 89 అంటే ఇప్పటి కాలాల్లో 3013 BCE అని అర్థం. ఇది జనమేజయుడి పాలనా కాలం. అంటే 29 ఏళ్లు జనమేజయుడు పాలించాడు. జనమేజయుడు తర్వాత శాతానిక, అశ్వమేధదత్త, అధిసీమ, ఆ తర్వాత నిచఘ్ను పరిపాలించారు. వీరు ఒక్కొక్కరు సుమారు 30 నుంచి 50 ఏళ్ల కాలం పరిపాలించారు. వీరిలో నిచఘ్ను కాలంలోనే అంటే సుమారు 2700 BCE కాలంలో హస్తినాపురం గంగానది వరదల్లో మునిగిపోయింది. చాలా మంది హస్తినాపురం అంటే ఢిల్లీ అనుకుంటున్నారు. కాదు, ఇప్పటి ఢిల్లీ ఒకప్పటి ఇంద్రప్రస్థం. పాండవులు అభివృద్ధి చేసిన నగరం అది. ఈ నిచఘ్ను కాలంలో గంగా వరదలకు హస్తినాపురం పూర్తిగా నాశనమైంది. నిచఘ్ను తన రాజధానిని హస్తినాపురం నుంచి
120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌశాంబి నగరానికి మార్చాడు. ఆ కాలంలో కౌశాంబి నగరం పేరు వత్స నగరం. ఆ తర్వాత కౌశాంబి అనే పేరు వచ్చింది. అలా 2700 2500 BCE కాలానికి భరతఖండ చరిత్రకు మజిలీ అయిన హస్తినాపురం వైభవం కాలగర్భంలో కలిసిపోయింది. నిచగ్ను తర్వాత కురువంశం కూడా నెమ్మదిగా పతనమైంది. మగధ శక్తివంతం అవుతూ వచ్చింది. 2700 BCE నుంచి 1634 BCE వరకు కురువంశీకులు ఉత్తరాదిన వత్సరాజ్యాన్నే పాలిస్తూ వచ్చారు. చివరికి కురువంశీకుల రాజ్యం వత్సనగరం వరకే పరిమితమైపోయింది. ధర్మరాజుతో మొదలు పెడితే మొత్తం 29 మంది కురువంశీకులు పాలించారు. కురువంశంలో చిట్ట చివరి రాజు క్షామక 1634 BCEలో ఇతను పాలించాడు. ఆ తర్వాత కురువంశం పూర్తిగా కనుమరుగైంది. ఇక్కడే ఒక ముఖ్యమైన శాస్త్రజ్ఞుడి గురించి చెప్పుకోవాలి. అతనే ఆర్యభట్ట. మన చరిత్ర పుస్తకాల్లో ఆర్యభట్ట కాలాన్ని 5వ శతాబ్దం అని రాశారు. శుద్ధ తప్పు. సంస్కృతం సరిగ్గా రాని కొందరు హిస్టోరియన్లు షష్ఠి షడ్భి అనే పదాలకు తేడా తెలియక ఆర్యభట్ట చరిత్రనే భ్రష్టు పట్టించారు. ఆర్యభట్ట తాను కలిశకంలో 360వ సంవత్సరానికి చెందినవాడిని అని రాసుకున్నాడు. ఆ 360 కాలానికి సామాన్య శకాన్ని తగిలించి పుస్తకాల్లో రాసేశారు. ఆర్యభట్ట కాలం కలిశకం 360 అంటే ఇప్పటి లెక్కల్లో 2742 BCE. కురువంశంలో నిచగ్ను ఆ తర్వాత పాలించిన ఉష్ణ అనే చక్రవర్తి కాలంలో ఆర్యభట్ట ఆచార్యుడిగా పరిశోధనలు చేశారు. మొత్తానికి 1634 BCE నాటికి కురువంశం పూర్తిగా పతనమైంది. అదే సమయానికి అయోధ్యలో సూర్యవంశం కూడా పతనమైంది. ఉత్తరాదిన మగధ శక్తివంతమైన రాజ్యమైంది. అయితే ఈ మగధ మొదట్లో ఉత్తర భారతం వరకే పరిమితమైంది. దక్షిణాదిన కళింగ, ఆంధ్ర, తమిళ రాజవంశాలు శక్తివంతమవుతూ వచ్చాయి. మహాభారత యుద్ధం తర్వాత అంటే 3138 BCEలో మగధ హస్తినాపురానికి సామంత రాజ్యం. అప్పటి మగధ రాజు జరాసంధుడి మనవడైన సోమాధి. వీరిది బృహద్రథ వంశం. అప్పటికి మగధ రాజధాని గిరివ్రజం. 3138 BCE నుంచి అంటే మహాభారత యుద్ధం తర్వాత కాలం నుంచి 2132 BCE వరకు ఒక 1000 సంవత్సరాల పాటు మగధను 22 మంది బృహద్రథ వంశీకులు పాలించారు. బృహద్రథ వంశంలో మగధను పాలించిన చివరి రాజు రిపుంజయ. 2132 BCE వరకు మగధను పాలించిన చక్రవర్తి రిపుంజయ. అతని మంత్రి మునిక. ఇతనినే సౌనక అని కూడా అంటారు. 2132 BCEలో మగధ మంత్రి అయిన మునిక రిపుంజయను సంహరించి తన కుమారుడైన ప్రద్యోతన కుమారను చక్రవర్తిని చేశాడు. అలా బృహద్రథ వంశం తర్వాత మగధను ప్రద్యోత వంశం పాలించింది. 2132 నుంచి 1994 BCE వరకు 138 ఏళ్లు మాత్రమే ప్రద్యోత వంశం మగధ కేంద్రంగా ఉత్తర భారతాన్ని పాలించింది. 1994 BCEలో నందివర్ధన ప్రద్యోత రాజుల్లో చివరివాడు. అతని సైన్యాధిపతి శిశునాగ. 1994 BCEలో నందివర్ధనుడిని సంహరించి శిశునాగ మగధ చక్రవర్తి అయ్యాడు. 1994 BCE నుంచి 1634 BCE వరకు అంటే 360 ఏళ్ల పాటు శిశునాగ వంశంలో 10 మంది రాజులు శక్తివంతంగా ఉత్తర భారతం అంతటినీ పాలించారు. ఈ శిశునాగ వంశం గురించి కూడా మన చరిత్ర పుస్తకాల్లో చాలా తప్పులున్నాయి. ఈ శిశునాగ వంశం పాలించిన కాలంలో భారత చరిత్రలో ఎన్నో మలుపులు జరిగాయి. శిశునాగ వంశంలో ముఖ్యమైన చక్రవర్తులు క్షామధర్మ, అతని మనవడు బింబిసారుడు, బింబిసారుడు కుమారుడు అజాతశత్రు. వీరందరి కాలాలు మన చరిత్ర పుస్తకాల్లో తప్పులు తడకలుగా రాసేశారు. ఆఖరికి ఈ బింబిసారుడు అశోకుడి తండ్రి అయిన బిందుసారుడు ఒకరేనని కూడా కొన్ని పుస్తకాల్లో దారుణమైన తప్పులు రాశారు. ఇద్దరూ వేరు, ఇద్దరి కాలాలు వేరు. శిశునాగ వంశం పాలిస్తున్న కాలంలోనే గౌతమ బుద్ధుడి బౌద్ధం విస్తరించింది. చరిత్ర పరిశోధకులైన కోట వెంకటాచలం గారు గౌతమ బుద్ధుడి కాలం గురించి విస్తృత పరిశోధనలు చేసి వారి కాలాలను నిర్ధారించారు. శిశునాగ వంశంలో మూడో రాజు క్షామధర్మ. ఇతను 1918 నుంచి 1892 BCE వరకు పాలించారు. ఇతని కాలంలోనే ప్రస్తుత నేపాల్ భూభాగంలో కపిలవస్తు ఒక రాజ్యం. ఆ కపిలవస్తు రాజ్యాన్ని శుద్ధోదన అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఈ శుద్ధోదన కుమారుడే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి కాలాన్ని మన చరిత్ర పుస్తకాల్లో 5 BCE అని రాశారు. ఈ కాలానికి సంబంధించిన ఎలాంటి పక్కా ఆధారాలు లేవు.
కానీ బుద్ధుడి కాలం గురించి పురాణాల్లో స్పష్టంగా ఉంది. గౌతమ బుద్ధుడు జన్మించిన కాలం 1887 బీసీఈ. శిశునాగ వంశీకుడైన క్షామజిత్తు మగధను పాలిస్తున్న కాలంలో కపిలవస్తుని పాలించిన శుద్ధోధనుడికి గౌతమ బుద్ధుడు 1887 బీసీఈలో జన్మించాడు. గౌతమ బుద్ధుడు సన్యాసం స్వీకరించిన కాలం 1858 బీసీఈ. అంటే 29 ఏళ్ల వయసులో బుద్ధుడు సన్యాసం స్వీకరించాడు. శిశునాగ వంశ చక్రవర్తి అయిన క్షామధర్మ మనవడు బింబిసారుడు. ఇతను శక్తివంతమైన చక్రవర్తి. బింబిసారుడు మగధను 1852 నుంచి 1814 బీసీఈ వరకు పాలించాడు. ఈ బింబిసారుడు కాలంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని విస్తరించాడు. బింబిసారకే మరో పేరు విధిసార. ఇక బుద్ధుని నిర్యాణం 1807 బీసీఈలో జరిగింది. అంటే 80 ఏళ్ల వయసులో బుద్ధుడు నిర్యాణం చెందారు. బుద్ధుడి నిర్యాణం సమయానికి మగధను పాలిస్తున్న చక్రవర్తి అజాతశత్రు. మగధను అజాతశత్రు 1814 నుంచి 1787 బీసీఈ వరకు పాలించాడు. పాటలిపుత్ర నగరాన్ని నిర్మించిన చక్రవర్తి ఈ అజాతశత్రు. ఇలా శిశునాగ వంశంలో 3వ చక్రవర్తి అయిన క్షామధర్మ, 5వ చక్రవర్తి అయిన బింబిసార, 6వ చక్రవర్తి అయిన అజాతశత్రుల కాలంలో గౌతమ బుద్ధుని కాలం నడిచింది. మన పాఠ్యపుస్తకాల్లో గౌతమ బుద్ధుడు 5 బీసీఈ నాటి వారని ఉంటుంది. కానీ ఎన్నో ఆధారాల ప్రకారం గౌతమ బుద్ధుడు 18 బీసీఈ కాలం నాటివారు. అంటే చరిత్ర పుస్తకాల్లో ఉన్న కాలం కన్నా 13 శతాబ్దాల ముందరివారు. 1634 బీసీఈ వరకు శిశునాగ వంశమే మగధను పాలించింది. శిశునాగ వంశంలో చివరి రాజు మహానంది. ఈ మహానందికి తన రాణుల్లో ఒకరికి జన్మించినవాడే మహాపద్మనందుడు. ఇతను చిన్నప్పటి నుంచే మహానంది సైన్యంలో ఉండి నెమ్మదిగా సైన్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మహాపద్మనందుడు బలహీనంగా ఉన్న మహానంది రాజ్యాన్ని కూలదోసి సింహాసనం అధిష్ఠించాడు. అదే నందవంశం. 1634 బీసీఈ నుంచి 1534 బీసీఈ వరకు 100 ఏళ్లు మాత్రమే నందవంశం మగధను పాలించింది. ఇందులో మహాపద్మనందుడే 80 ఏళ్లు పాలించాడు. ఈ మహాపద్మనందుడికే మరో పేరు ధననంద. ఇతను మొత్తం ఉత్తర భారతంలో ఉన్న రాజులందరినీ ఓడించి మగధను విస్తరించాడు. మహాపద్మనందుడికి 8 మంది కుమారులు. మహాపద్మనందతో సహా ఈ 8 మంది నందులను కలిపి నవనందులు అనేవారు. వీరందరూ అసమర్థులు, అరాచకాలు సృష్టించేవారు. 8 మంది వంతుల వారీగా రాజ్యాన్ని పాలించారు. వీరి కాలంలో మగధ రాజ్యం అస్తవ్యస్తమైంది. ధననందుడికి మురా అనే శూద్ర రాణి వల్ల జన్మించినవాడే చంద్రగుప్తుడు. నెమళ్లను సంరక్షించే వృత్తికారులు మురా వంశీకులు. మురా అనే పేరు నుంచే మౌర్య అనే పేరు వచ్చింది. ధననందుడి కుమారులైన 8 మంది నందుల క్రూరత్వానికి భయపడి మురా చంద్రగుప్తుడిని రహస్యంగా అడవుల్లో పెంచింది. ఈ నందరాజుల ఆస్థానంలోనే చాణక్యుడు, అతని తండ్రి మంత్రులుగా ఉండేవారు. రాజ్య పరిస్థితుల గురించి అప్రమత్తం చేసిన చాణక్యుడిని ధననందుడి కుమారులు ఘోరంగా అవమానించారు. ఆ అవమానంతో నందవంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి చాణక్యుడు రాజ్యం నుంచి వెళ్లిపోయాడు. ధననందుడి కుమారుడే చంద్రగుప్తుడు అనే రహస్యం తెలిసిన చాణక్యుడు ఆ చంద్రగుప్తుడిని వీరుడిగా తయారు చేశాడు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన చాణక్యుడు ఎంతో మంది రాజులను చంద్రగుప్తుడి వైపు వచ్చేలా చేశాడు. నందవంశాన్ని చంద్రగుప్తుడితో కూలదోశాడు. చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిని చేశాడు. అలా మౌర్య వంశం 1534 బీసీఈలో మొదలైంది. భరతఖండ చరిత్రలో మరో మలుపు ఈ మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య చరిత్ర కాలాలను కూడా పుస్తకాల్లో ఎంత తప్పుగా రాశారంటే గుప్త చంద్రగుప్తుడి కాలాన్ని మౌర్య చంద్రగుప్తుడి కాలంగా రాసినట్టు ఎన్నో ఆధారాలు చెప్తున్నాయి. పాఠ్య పుస్తకాల్లో 1200 సంవత్సరాల చరిత్రను మాయం చేసినది ఈ మౌర్య చరిత్ర నుంచే. మౌర్య వంశీకులు మగధను 1534 బీసీఈ నుంచి 1218 బీసీఈ వరకు అంటే 316 ఏళ్లు పాలించారు. మన స్కూల్ బుక్స్ లో 320 నుంచి 185 బీసీఈ అని ఉంటుంది. ఇది శుద్ధ తప్పు. ఇది గుప్త వంశీకులు పాలించిన కాలం, మౌర్యుల కాలం కానే కాదు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడి పట్టాభిషేకం జరిగిన సంవత్సరం 1534 బీసీఈ. అతని తర్వాత చంద్రగుప్తుడి కుమారుడు బిందుసార పాలించాడు. ఈ బిందుసారుడు కుమారుల్లో ఒకరే అశోకుడు. మన చరిత్రలో అశోకుడిని మించిన చక్రవర్తులు ఎందరో ఉన్నా మన హిస్టోరియన్స్ అశోకుడిని విపరీతంగా హైలైట్ చేశారు. బౌద్ధం కోణంలో భారత చరిత్రను మలిచేందుకు అశోకుడిని హైలైట్ చేశారు. ఈ అశోకుడి పట్టాభిషేకం జరిగిన అసలు కాలం 1472 బీసీఈ. ఈ అశోకుడి తర్వాత
మౌర్య సామ్రాజ్యంలో చెప్పుకోదగ్గ చక్రవర్తులే లేరు. అశోకుడి కాలంలో బౌద్ధం విస్తరించింది. అదొక్కటే ఆధునిక చరిత్రకారులకు కనిపించింది. అయితే దాని వెనక జరిగిన విధ్వంసం గురించి మాత్రం ఏ చరిత్రకారుడు రాయలేదు. మౌర్య చక్రవర్తులు మొత్తం 12 మంది. వారు పాలించిన కాలం 316 ఏళ్లు. వీళ్లలో అశోకుడి తర్వాత చాలా మంది రాజులు పాలించిన కాలం 8 నుంచి 15 ఏళ్ల మధ్యనే. మౌర్య చక్రవర్తుల్లో చివరివాడు బృహద్రథ. అతని కాలానికి రాజ్యం అస్తవ్యస్తమైంది. అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. బృహద్రథుడి సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగ. అత్యంత శక్తివంతుడు, వీరుడు. చక్రవర్తిపై జరుగుతున్న కుట్రను ఆపే క్రమంలో పుష్యమిత్ర కత్తికే పొరపాటున బృహద్రథుడు బలయ్యాడు. ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పురాణ వైరి గ్రంథమాలలో పుష్యమిత్ర శుంగ చరిత్ర వివరంగా ఉంది. బృహద్రథ మరణం తర్వాత పుష్యమిత్ర శుంగుడికే మగధ రాజ ప్రముఖులు పట్టాభిషేకం చేశారు. పుష్యమిత్ర శుంగ మగధకు అత్యంత శక్తివంతమైన చక్రవర్తి అయ్యాడు. అలా శుంగవంశం మొదలైంది. పుష్యమిత్ర శుంగ గ్రేట్ హీరో. ఆనాడు పుష్యమిత్ర లేకపోతే భరతఖండం క్రూరులైన శక యవన దురాక్రమణలతో అస్తవ్యస్తం అయ్యుండేది. శుంగవంశ చక్రవర్తులు 1218 నుంచి 918 BCE వరకు మగధను పాలించారు. వీరిలో పుష్యమిత్ర, అతని కుమారుడు అగ్నిమిత్ర చాలా శక్తివంతమైన రాజులు. కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్ర అనే కావ్యం ఈ అగ్నిమిత్రుడి కథే. పుష్యమిత్రుడు శక యవనులను తరిమి కొట్టాడు. వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. విదేశీ దురాక్రమణల నుంచి దేశాన్ని కాపాడిన వీరులు పుష్యమిత్ర, అగ్నిమిత్ర. శుంగవంశంలో మొత్తం 10 మంది రాజులు పాలించారు. వారిలో చివరివాడు దేవభూతి. ఇతని మంత్రి కాణ్వ వాసుదేవ. 918 BCEలో ఈ కాణ్వ వాసుదేవుడు కాణ్వ వంశాన్ని స్థాపించాడు. శుంగవంశంలో చివరి రాజైన దేవభూతి రాజ్యాన్ని కూల్చి వాసుదేవ కాణ్వ మగధను పాలించాడు. అయితే వీరు ఎక్కువ కాలం పాలించలేకపోయారు. కాణ్వ వంశంలో మొత్తం 5 రాజులు కలిపి 918 నుంచి 833 BCE వరకు జస్ట్ 85 సంవత్సరాలు మాత్రమే పాలించారు. అప్పటికే శకులు, యవనుల వంటి మ్లేచ్చుల దాడులతో కాణ్వ వంశం సర్వనాశనమైంది. ఆనాడు శకులు, యవనులు భారత్ని ఆక్రమించే స్థాయిలో దాడి చేశారు. కానీ వారికి భయం అంటే ఎలా ఉంటుందో చూపించిన వారు మాత్రం శాతవాహనులు. ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఇప్పటి ఒరిస్సా ప్రాంతమైన కళింగ ప్రాంతాల్లో చిన్న చిన్న రాజ్యాలుగా మొదలైన శాతవాహనులు కాణ్వ రాజ్య సైన్యంలో సర్వశక్తివంతమైన సైన్యాధ్యక్షులయ్యారు. విదేశీ దాడులతో భరతఖండం అస్తవ్యస్తమయ్యే పరిస్థితుల్లో కాణ్వ వంశంలోని చివరి రాజు సుశర్మ చేతులెత్తేశాడు. అదే సమయంలో అసమర్థుడైన సుశర్మను వధించి శ్రీముఖుడు మ్లేచ్చులను సర్వనాశనం చేసి మగధలో శాతవాహన జెండా ఎగరేశాడు. అలా శక్తివంతమైన శాతవాహన సామ్రాజ్యం ఏర్పడింది. ఈ శాతవాహనుల కాలం గురించి కూడా మన చరిత్ర పుస్తకాల్లో ఏవేవో కాలాలుంటాయి. కానీ 833 BCE నుంచి 327 BCE వరకు సుదీర్ఘంగా 506 ఏళ్ల పాటు శాతవాహనులు శక్తివంతంగా పాలించడమే కాదు, విదేశీ అరాచక శక్తుల నుంచి భరతఖండాన్ని కాపాడారు. వీరిలో శ్రీముఖ శాతకర్ణి, చంద్రశ్రీ శాతకర్ణి, స్కంద శాతకర్ణి, పులోమ శాతకర్ణి, అరిష్ట శాతకర్ణి, హాల శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వీరంతా చాలా శక్తివంతులు. వీరిలో గౌతమీపుత్ర శాతకర్ణి శకులను నాశనం చేసి శాతవాహన చక్రవర్తుల్లో గ్రేట్ కింగ్ గా ప్రఖ్యాతి చెందాడు. ఇక్కడే భారత చరిత్రలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పుకోవాలి. భరత ఖండమంతా తిరిగి వైదిక ధర్మాన్ని సుస్థిరం చేసిన ఆది శంకరాచార్యులు జన్మించినది శాతవాహనుల కాలంలోనే. శాతవాహనుల్లో 519 నుంచి 494 BCE వరకు పాలించిన చక్రవర్తి అరిష్ట శాతకర్ణి. ఇతని కాలంలోనే 509 BCEలో ఆదిశంకరులు జన్మించారని కోట వెంకటాచలం గారు ఎన్నో పరిశోధనలు చేసి కలియుగ రాజవంశాల చరిత్రలో రాశారు. మన చరిత్ర పుస్తకాల్లో ఆదిశంకరుల కాలం 8 CEగా ఉంటుంది. అది తప్పు. సామాన్య శకంలో 8వ శతాబ్దంలో అద్వైత పరంపరలో ఉన్న ఆచార్యుల పేరు అభినవ శంకరాచార్య. ఆదిశంకరులు, అభినవ శంకరులు ఒకరు కాదు. ఆదిశంకరాచార్య సిద్ధిని పొందిన సంవత్సరం 477 BCE. ఈ 32 ఏళ్ల కాలంలోనే ఆదిశంకరులు మళ్లీ వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించి దేశం నలువైపులా పీఠాలు స్థాపించారనే విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 833 BCE నుంచి 327 BCE వరకు సుదీర్ఘంగా 506 ఏళ్ల పాటు 32 మంది శాతవాహనులను పాలించారు. వీరి కాలంలో దాదాపు భరతఖండమంతా శాతవాహనుల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత పాలించిన శక్తివంతులే గుప్తులు. ఈ గుప్తులు శ్రీరాముడి సోదరుడైన
లక్ష్మణుడి వంశీకులు. ఈ లక్ష్మణుడి వంశమే కాలక్రమేణా లిచ్ఛవి వంశం అయింది. శాతవాహనుల్లో చివరి ముగ్గురు చక్రవర్తుల సమయంలో భరతఖండంపై మళ్లీ శక యవనుల దాడులు పెరిగాయి. ముఖ్యంగా 328 BCE సమయంలో అలెగ్జాండర్ భారత్ను ఆక్రమించాలని భారీ సైన్యంతో వచ్చాడు. అలాంటి సమయంలోనే శాతవాహనుల ప్రధాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న చంద్రగుప్త అసమర్థుడైన చివరి శాతకర్ణిని సంహరించి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 327 BCEలో పాటలిపుత్ర రాజధానిగా మగధను పాలించినది గుప్తుల చంద్రగుప్తుడు. ఈ కాలాన్ని మౌర్య చంద్రగుప్తుడికి తగిలించి మన చరిత్ర పుస్తకాల్లో రాశారు. 327 BCE నుంచి 82 BCE వరకు 245 ఏళ్ల పాటు గుప్తులు అద్భుతంగా భరతఖండాన్ని పాలించారు, అభివృద్ధి చేశారు. చంద్రగుప్తుడి కాలంలోనే వచ్చిన అలెగ్జాండర్ సైన్యాన్ని చంద్రగుప్త స్నేహితుడు సామంతుడు అయిన పౌరవుడు లేదా పురుషోత్తముడు భరతఖండ సరిహద్దుల్లోనే చిత్తుగా ఓడించాడు. చంద్రగుప్తుడిని పౌరవుడిని చూసి వణికిపోయిన అలెగ్జాండర్ భరతఖండం నుంచి గుప్పడి మట్టి కూడా తీసుకెళ్లలేకపోయాడు. ఆ తర్వాత ఆ బాధతోనే కొన్నాళ్లకే అలెగ్జాండర్ తన దేశంలో మరణించాడు. గుప్తుల ఇంత ఘన పరాక్రమ చరిత్ర అసలు మన పుస్తకాల్లో ఎక్కడా ఘనంగా ఉండదు. ఓడిపోయిన అలెగ్జాండర్కి ది గ్రేట్ అని తోక తగిలించి మనతో చదివిస్తున్నారు. గ్రీస్ చరిత్రలో కూడా అలెగ్జాండర్ భారత్ ముందు ఓడిపోయాడనే ఉంటుంది. నిజానికి చంద్రగుప్త ది గ్రేట్ అని పాఠాలు చెప్పాలి. 327 BCEలో చంద్రగుప్తుడు గుప్త వంశాన్ని స్థాపించాడు. ఆ తర్వాత సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, ఆ తర్వాత స్కందగుప్తుడు అందరూ శక్తివంతమైన గుప్త చక్రవర్తులు. గుప్త వంశంలో 7 చక్రవర్తులు 327 నుంచి 82 BCE వరకు 245 ఏళ్లు పాలించారు. గుప్తుల్లో చివరి చక్రవర్తి అయిన రెండో కుమారగుప్త సమయంలో గుప్త సామ్రాజ్యం పూర్తిగా క్షీణించింది. శకులు దాదాపుగా ఉత్తర భారతం అంతా దండయాత్రలు చేశారు. దాదాపు ఆక్రమించే వరకు వచ్చారు. పాటలిపుత్ర నగరం, ఉజ్జయిని నగరాలను ఆక్రమిస్తే భరతఖండం శకుల పరం అయ్యేది. అప్పుడే 82 BCEలో అగ్నివంశ క్షత్రియుడైన గంధర్వసేనుడు కుమారుడు విక్రమాదిత్యుడు 19 ఏళ్ల వయసులోనే శకవంశాన్ని 1 శతాబ్దం పాటు కోలుకోలేని విధంగా నాశనం చేశాడు. అలా గుప్త వంశం క్షీణించాక ఉజ్జయిని రాజధానిగా అఖండ భరతఖండానే కాదు, ఇప్పటి అరేబియా దేశాల వరకు 80 ఏళ్ల పాటు తిరుగు లేకుండా పాలించిన చక్రవర్తి విక్రమాదిత్య ది గ్రేట్. 57 BCEలో భరతఖండంలో శకులను పూర్తి స్థాయిలో విక్రమాదిత్యుడు నాశనం చేశాడు. ఆ సంవత్సరం నుంచే భరతఖండంలో విక్రమ శకం మొదలైంది. అసలు విక్రమాదిత్య ఘన చరిత్రనే మన చరిత్రకారులు ఒక చందమామ కథగా మార్చి ప్రచారం చేశారు. విక్రమాదిత్య అనే చక్రవర్తే లేడని కట్టుకథలు అల్లారు. ఇది మహాభారత యుద్ధకాలం నుంచి యుధిష్ఠిరుడు పాలించిన 3138 BCE నుంచి విక్రమాదిత్యుడు పాలించిన 19 CE వరకు 3157 ఏళ్ల అసలైన భరతఖండ ప్రాచీన చరిత్ర. ఇక ఇక్కడి నుంచి విక్రమాదిత్యుడి తర్వాత జరిగిన భరతఖండ చరిత్రను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాం. జై హింద్.